హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఆదిత్య అలైక్య ఆనందికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలైక్య అయితే గతం మర్చిపోయినట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది, కానీ నిజంగా అలైక్య గతం మర్చిపోలేదు. ఆదిత్యను కోరుకొని ఇక ఆదిత్యని ఎలాగైనా దక్కించుకోవాలి. ఈ ఆదిత్యను నేను ప్రేమించిన ఆదిత్య ఈ ఆనందికి భర్త కావడం ఏంటి అని ఇక నిజం తెలుసుకున్న అలైక్య అయితే ఇక నటిస్తూ ఉంటుంది గతం మర్చిపోయినట్టు. ఒక రోజు అయితే ఇలా సునంద ఆదిత్య అలైక్య దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక అలైక్యకు గతం గుర్తొస్తుంది, కానీ ఇక తన ఆదిత్యను తన సొంతం చేసుకోవాలనే స్వార్థంతో ఇన్నాళ్ళు ఇక ఆనంది ముందు ఇటు పద్మమ్మ సింహాద్రి ముందు నటిస్తూ ఉంటుంది. ఒకరోజు ఇక ఆదిత్య ఉన్న ఆఫీస్కు అలైక్య వెళ్తుంది. ఇక అప్పుడే ఆదిత్య షాక్ అవుతాడు. ఏంటి, అలైక్యకు గతం గుర్తొచ్చిందా, ఇక నా దగ్గరికి నా జాడ తీసుకొని వచ్చిందేంటి అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అలైక్య వైపు. అప్పుడే ఇక అలైక్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఆదిత్య, షాక్ అయ్యావా? ఇక నాకు గతం గుర్తుంది. గుర్తులేనట్టు నేను అందరి ముందు ఇలా నటిస్తున్నాను, ఎందుకంటే నిన్ను దక్కించుకోవడం కోసం. నువ్వు ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు ఆనందినని తెలుసుకొని ఇక నీ గురించి అన్ని విషయాలు ఇలా గతం మర్చిపోయినట్టు నటిస్తూ తెలుసుకోవాలని అందరి ముందు ఇలా నటిస్తున్నాను. నీకు మాత్రమే నిజం చెప్తున్నాను, ఎందుకంటే ఇక నువ్వు నాకు కావాలి, నువ్వు నా సొంతం కావాలి అని ఇక అంటూ ఉంటుంది. ఈ రోజైతే ఆఫీస్కి వచ్చి అలైక్య ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి అలైక్య, నిజంగానే నీకు గతం గుర్తొచ్చిందా, నువ్వు మామూలు మనిషిగా మారిపోయావా అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆదిత్య అయితే అలైక్య మాటలు విని. అవును ఆదిత్య, నేను గతం మర్చిపోయినట్టు ఇలా నటిస్తున్నాను, కానీ నేను ఇప్పుడు మామూలు మనిషిగానే ఉన్నాను. ఎలాగైనా నీకు కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను. నిన్ను తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోనని నీకు ముందుగానే మాట ఇచ్చాను కదా. ఇక నేను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు? ఇక నువ్వు తప్ప నా జీవితంలో మరొకరిని ఊహించుకోలేను అని ఇక అలైక్య అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా ఇక అవును అలైక్య, నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఆనంది ఇలా అగ్రిమెంట్ పెళ్లి వల్ల నాకు భార్య అయింది, అంతేకాని ఇక మేము ఒకటి ఎప్పుడు కూడా కాలేదు. అందరికీ ఇలా కనిపించడానికి మాత్రమే మేము భార్యాభర్తలం, కానీ ఇంట్లోకి వెళ్తే గదిలో మేము వేరువేరుగా ఉంటాము. ఇక నేను మనసును చంపుకొని ఆనందితో జీవించలేను. ప్రతి క్షణం కూడా నీ గురించే ఆలోచిస్తూ ఇక డైరీలో నీ గురించి రాసుకుంటూ నీ ఫోటో చూసి నేను కాలక్షేపం చేస్తున్నాను. ఈరోజు నా కాళ్ళు ఇలా కావడానికి కారణం ఆ జ్యోతమ్మ. ఆ జ్యోతమ్మ మీద కోపంతో పగతో ఇన్నాళ్ళు రగిలిపోతూ ఉన్నాను అని ఇక ఆదిత్య తన గతాన్ని మొత్తం కూడా అలైక్యతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అలైక్య అయితే, నేను వచ్చేసాను కదా ఆదిత్య, ఇక నీకు కాళ్ళు లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా వాళ్ళు వద్దన్నారని నేను పెళ్లి చేసుకోకుండా ఊరుకుంటానా? ఇక వాళ్ళని ఎదిరించైనా వాళ్ళ నుండి ఇలా తప్పించుకొనైనా నీ దగ్గరికి చివరికి వచ్చాను. చూశావు కదా, చివరికి ప్రేమే గెలిచింది. మనిద్దరం ఒకటయ్యాం, ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని ఇక అలైక్య అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక చాలా సంతోషంగా, ఇక నాకు ఈరోజు పట్టలేనంత సంతోషంగా ఉంది అలైక్య. ఇన్నాళ్ళు నేను దేని గురించి అయితే బాధపడ్డానో ఈరోజు నాకు అది నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నా అలైక్య నాతో మాట్లాడుతుంది, నా అలైక్య నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అని ఇక చాలా సంతోషంగా ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఈ విధంగా వీళ్ళిద్దరైతే ఇలా ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక ఏమీ తెలియనట్టు ఇలా నీకు గతం గుర్తొచ్చిందని మన ఇద్దరికి మాత్రమే తెలియాలి. ఇక మనం పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇవ్వాలి. మన పెళ్ళికి ఇప్పుడు ఎవ్వరూ ఒప్పుకోరు. ఆనంది నన్ను భర్తగా ఇక ఒప్పుకుంది. ఎప్పటికైనా ఇక నన్ను భర్తగా గెలవాలనేదే ఆనంది కోరిక, కానీ ఆనంది అంటే నాకు ఇష్టం లేదు అలైక్య. నువ్వే నా మనసు నిండా నిండి ఉన్నావు, ఇక ఆనందికి స్థానం లేదు అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలైక్య అయితే, అవును మనిద్దరం అంత గాఢంగా ప్రేమించుకున్నాం. పాపం ఆనంది అక్క కూడా చాలా మంచిది, కానీ ఇక మనం విడిపోయి ఇలా బాధపడి ఇక ఆనంద్ అక్కను సంతోషం ఉంచాలంటే మన
మనం విడిపోవాలి. కానీ మనం విడిపోవాలంటే కేవలం చనిపోవడం మాత్రమే. ఇక మనం విడిపోవడం అంటూ జరగదు ఆదిత్య అని ఇక అలెక్య అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అవును అలెక్య, ఇక నీకంటే ఎక్కువగా నేనే ప్రేమించాను నిన్ను. నాకంటే ఎక్కువగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. ఇక మన ఇద్దరం ఒకరినొకరు వదిలేసి ఉండలేము. ఇక ఆ సంగతి ఇద్దరికీ తెలిసిందే. ఇక అగ్రిమెంట్ పేపర్స్ మీద ఇవన్నీ చదివే ఆనంది సైన్ చేసింది. ఇక ఇప్పుడు ఆనంది నా జీవితంలో నుండి తప్పుకోక తప్పదు. ఇక తన జీవితంలో అంతే రాసిపెట్టి ఉందని ఇక తను తన పుట్టింట్లో ఉండిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకొని ఇక మా ఇంటికి తీసుకెళ్తాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే, సరే ఆదిత్య, ఇక మన ఇద్దరం కలిసినట్టు ఎవరైనా చూస్తే బాగుండదు. ఇక మన పెళ్ళి అయిందాక నేను ఇలా గతం మర్చిపోయినట్టు నటిస్తాను, సరేనా అని ఇక ఆఫీస్ నుండి అలెక్య అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య చాలా సంతోషంగా, సరే అలెక్య వెళ్ళిరా అని ఇక అంటూ ఉంటాడు. మళ్ళీ ఇక సింహాద్రి ఇంటికి వచ్చి అలెక్య అయితే గతం మర్చిపోయినట్టు నటిస్తూ ఉంటుంది. ఇక అందరు కూడా అలెక్యను గుడ్డిగా నమ్మేస్తారు. అలెక్య మాత్రం అందరినీ మోసం చేసి ఇక ఆనంది భర్తను ఆదిత్యను తను దక్కించుకోవడం కోసం, తన స్వార్థం కోసం వీళ్ళందరినీ మోసం చేస్తూ ఉంటుంది అలెక్య అయితే. ఇలా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్న పద్మమ్మ, సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకుంటున్న ఆనంది, వీళ్ళందరినీ కూడా మోసం చేస్తుంది అలెక్య అయితే. తను ప్రేమించిన వాడి కోసం ఇక తన పుట్టింటి వాళ్ళనే వదిలేసి అమ్మా నాన్నలనే వదిలేసింది. అలాంటిది ఇక వీళ్ళను ఇలా వదిలేసి వీళ్ళకు అన్యాయం చేయడంలో తప్పు లేదు అని అలెక్య అయితే తన మనసులో అనుకుంటూ, నాకు కావాల్సింది ఆదిత్య కోసం నేను ఏమైనా చేస్తాను, చివరికి నా ప్రాణాలైనా తీసుకుంటాను అని ఇక తన ప్రేమ కోసం వీళ్ళందరినీ మోసం చేసి ఇక ఆదిత్యకు భార్య కావాలని ఇక ఆశిస్తూ ఉంటుంది అలెక్య అయితే. ఇలా ఆనంది అలెక్య ఎవరో తెలియక ఇక తన భర్తను తన సొంతం చేసుకుంటుంది ఈ అలెక్య అని ఆనందికి తెలియదు కాబట్టి ఇక అలెక్యనైతే చాలా బాగా చూసుకుంటుంది. నీకు గతం గుర్తొచ్చిందా, ఏమైనా గుర్తుకొస్తున్నాయమ్మా అని ఇక చాలా జాగ్రత్తగా చిన్న పాప కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక అలెక్య అయితే గతం గుర్తొచ్చినా కూడా వీళ్ళతో చెప్పటం లేదు కదా. ఆనంది మంచితనాన్ని చూసి ఇక అలెక్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. నిన్ను మోసం చేయాలని నాకు లేదక్క, కానీ నేను అంత గాఢంగా ఆదిత్యను ప్రేమించాను, తనను వదులుకొని నేను ఉండలేకపోతున్నాను అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది అలెక్య అయితే ఇలా ఆనందిని మోసం చేస్తున్నందుకు. అప్పుడే ఆనంది అయితే అనుమానంగా, ఏంటి అలెక్య, నీలో నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావు, మీ వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. లేదక్క, మా వాళ్ళు నాకు ఎప్పుడు కూడా గుర్తురారు, నువ్వు చూపించే ప్రేమను తట్టుకోలేక ఏడుస్తున్నానక్క అని ఇక అలెక్య అయితే అంటూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే అలెక్యను హక్ చేసుకొని, నాకు చెల్లెళ్ళు లేరమ్మా, నువ్వే నా చెల్లెవనుకొని నేను చెల్లెల్లాగా చూసుకుంటున్నాను అని ఇక ఆనంది అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది అలెక్యను చూసుకుంటూ. ఈ విధంగా ఇక పద్మమ్మ, సింహాద్రి, ఆనంది ముగ్గురు కూడా ఇలా అలెక్యకు సేవలు చేస్తూ ఉంటారు. ఒక రోజైతే వీళ్ళందరినీ విడిచిపెట్టి అలెక్య ఎవ్వరికి చెప్పకుండా ఆదిత్యకు కాల్ చేసి, నువ్వు ఇక్కడ నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా ఆదిత్య, మనం ఈరోజు పెళ్లి చేసుకుందాం, ఇంకా లేట్ చేస్తే బాగుండదు. ఆనంది అక్క నీపై చాలా ఆశలు పెట్టుకుంది, రోజు రోజుకి మీ ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది, త్వరగా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటేనే ఆనంది అక్క మనసులో నువ్వు ఉండవు అని అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య కూడా తన ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా, తన అమ్మా నాన్నలకు కూడా చెప్పకుండా అలెక్య కాల్ చేయగానే అలెక్య చెప్పిన ప్లేస్కి గుడికి వెళ్తాడు. అప్పుడే అలెక్య అయితే ఒక తాలిబొట్టును తీసి ఆదిత్యకి ఇస్తుంది. నా మెడలో కట్టు ఆదిత్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే షాక్ అవుతాడు. ఏంటి, ఎవ్వరు కూడా మన పెళ్ళికి ఆశీర్వదించడానికి రారా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. లేదు, మనం ఎవ్వరికి చెప్పకుండా చేసుకుంటున్నాము, ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తే, మన గురించి ఎవరికైనా తెలిస్తే మన పెళ్ళి జరిపించరు, నాకు పెళ్ళి జరిపించరని మా వాళ్ళు చెప్పారు, నీతో పెళ్ళి జరిపించడం మా వాళ్లకు ఇష్టం లేదు, నీకు ఆల్రెడీ అగ్రిమెంట్ పెళ్ళయింది, నీ భార్య కూడా ఒప్పుకోవాలి దీనికి,
ఇక ఇదంతా ప్రాసెస్ చాలా రోజులు పడుతుంది. అందుకే ఇలా సింపుల్గా మనం గుళ్ళో పెళ్లి చేసుకుందామని ఇక నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను. ఇక పంతులు గారు తప్ప మన పెళ్ళిని ఎవ్వరు చూడరు అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, సరే అలెక్య, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఇక నీ మెడలో తాళి కట్టమంటే కట్టనా అని ఇక చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఇక అలెక్య మెడలో తాళి కడతాడు ఈ రోజైతే ఆదిత్య. ఇక గుళ్ళో చాలా దూరంగా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. ఇక పంతులు గారు కూడా వీళ్ళని ఎప్పుడు ఎక్కడా చూసుండరు. అలాంటి గుడికి వెళ్ళి వీళ్ళైతే పెళ్లి చేసుకొని ఇక వస్తారు. అప్పుడే ఇక వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వస్తూ ఉండగా దూరంగా ఇక ఆనంది అయితే వీళ్ళను గమనిస్తుంది. ఏంటి దివ్య ఇలా ఆదిత్య బాబు ఇద్దరు కలిసి వస్తున్నారు, వీళ్ళు పెళ్లి బట్టల్లో ఉన్నారేంటి అని ఇక ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటుంది ఆనంది అయితే వీళ్ళ వైపు. అప్పుడే ఇక సునంద కూడా బయటకు వచ్చి, ఏంటి మా ఆది ఇక యాక్సిడెంట్ చేసిన దివ్య అనే అమ్మాయి ఇద్దరు కలిసి వస్తున్నారు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి బట్టల్లో వస్తున్నారేంటి అని ఇక సునంద కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఇక అలెక్య ఇద్దరు కూడా పెద్ద షాక్ ఇస్తారు సునందకు ఇక ఆనందికైతే. ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నన్ను క్షమించమ్మా, ఇక అలెక్యను తప్ప నేను మరొకరిని ఊహించుకోలేను, ఇలా అగ్రిమెంట్ పెళ్ళి ఆనందిని చేసుకున్న నేను మాత్రం సంతోషంగా లేను. ఇక మీరు యాక్సిడెంట్ చేసింది ఎవరినో కాదు, నా అలెక్యను. నా అలెక్య గతం మర్చిపోయిందని ఇన్నాళ్ళు నటించింది, కానీ అలెక్యకు గతం గుర్తుంది. ఇక నాతో గతం గుర్తున్నట్టు చెప్పింది. అందుకే ఇక మేము ఎవరికి చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకొని వచ్చామమ్మా. అలెక్య లేకుంటే నేను బ్రతకలేను, నేను లేకుండా అలెక్య ఉండలేదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము, తప్పైతే క్షమించమ్మా అని ఇక ఈ రోజైతే ఆదిత్య తన అమ్మ సునందాను క్షమాపణ అడుగుతూ ఉంటాడు అలెక్యను పెళ్లి చేసుకొని వచ్చినందుకు. ఇక ఆనంది అయితే వీళ్ళిద్దరు ఇలా జంటగా రావడం చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన అగ్రిమెంట్ పెళ్లి ప్రకారం ఇలా రాసుకున్నారు కదా, ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు ఇక వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక ఇష్టం లేని పెళ్ళి ఇది 1 సంవత్సరం పాటు మాత్రమే ఉంటుంది, తర్వాత నా కాళ్ళు వచ్చాక నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఇక అన్ని విషయాలు అగ్రిమెంట్ పేపర్లో ఉంటాయి. అది చదివే ఇక ఆనంది సైన్ చేస్తుంది. కానీ ఎలాగైనా తన భర్తను తన వైపుకు తిప్పుకొని అలెక్యను మర్చిపోయేలా చేసుకుందాం అనుకుంది ఆనంది. కానీ ఇంతలోనే ఇక ఆనందే అలెక్యను దగ్గరుండి తీసుకొచ్చి తన భర్తకు ఇక అలెక్యను దగ్గర చేసింది కూడా ఆనందే. తనకు తెలియకుండానే ఇలా వీళ్ళిద్దరిని దగ్గరికి చేసింది ఈ రోజైతే ఆనంది. ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ముందుగానే చెప్పాడు కదా ఆదిత్య బాబు, నాతో చాలాసార్లు చెప్పాడు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇక నేను కాళ్ళు వచ్చాక ఇక ఎన్నాళ్ళైనా ఇక నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఇక నిన్ను భార్యగా ఎప్పటికీ అంగీకరించలేనని నాతో చాలాసార్లు చెప్పాడు ఇక ఆదిత్య బాబు. కానీ నేనే ఇక నా పిచ్చి మనసుతో ఎలాగైనా మార్చుకోవాలనుకున్నాను, కానీ ఆదిత్య బాబు మారలేదు. వాళ్ళది నిజమైన ప్రేమ, అందుకే ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని నాకు ఇలా షాక్ ఇచ్చారు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది లాంటి కోడలు నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలను అనుకున్నాను, కానీ ఇంతలోనే ఈ అగ్రిమెంట్ పెళ్లి వల్ల ఇక ఆనంది ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా, నా కోడలుగా ఎప్పటికీ ఉండదా, ఇక ఇప్పుడు ఆదిత్య మళ్ళీ తను కోరుకున్న అలెక్యను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి అందరికీ ఇలా పెద్ద షాక్ ఇచ్చాడు అని ఇక సునంద అయితే ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన తండ్రి శశికాంత్ కూడా ఇక ఆదిత్య చేసిన పనికి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే శశికాంత్కి ఆనంది అంటే చాలా ఇష్టం. తన కోడలు ఆనంది ఎప్పటికీ ఈ ఇంట్లోనే మహారాణిలాగా ఉండాలని శశికాంత్ సునంద అనుకుంటారు. కానీ ఇక ఆది ఇలాంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇక ఈ అమ్మాయిని తీసుకొస్తాడని మేము కలలో కూడా ఊహించుకోలేదు అని ఇక వాళ్ళైతే ఆదిత్య చేసిన పనికి చాలా బాధపడుతూ ఇక ఆదిత్యనైతే ఏమీ అనలేకపోతారు. ఎందుకంటే తన మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వద్దనే హక్కు మనకు లేదు, తను ఆల్రెడీ పెళ్లి చేసుకొని వచ్చాడు, ఇక ఇప్పుడు ఆనంది పరిస్థితి బాగాలేదు అని ఇక వీళ్ళైతే ఆనందిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆనంది అయితే ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇంటికి రాగానే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక తనైతే ఇంట్లో నుంచి అన్ని సర్దుకొని వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య అయితే ఎందుకు వెళ్తున్నావు ఆనంది అని కూడా అడగకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక అది తట్టుకోలేకపోతుంది ఆనంది అయితే. అలెక్య అయితే ఆనంది వెళ్ళిపోతూ ఉండగా ఇక అక్క నన్ను క్షమించక్క అని ఇక ఆనంది కాళ్ళ మీద పడుతుంది. అయినా కూడా ఆనంది అయితే సైలెంట్గా కన్నీళ్లు పెట్టుకొని ఇక సునంద ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయాక
అయ్యాక ఇక ఆనంది అయితే జరిగిన విషయం మొత్తం కూడా పద్మమ్మ సింహాద్రికి చెప్తూ ఉంటుంది. మనం కాపాడింది ఎవరో కాదు, ఆదిత్య బాబు ప్రేమించిన అలెక్యనే మనం ఇన్నాళ్ళు మన ఇంట్లో ఇలా ఉంచాము, కాపాడాము. కానీ ఆ అమ్మాయి మనందరినీ మోసం చేసి నా భర్తను దక్కించుకుంది అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ తన అమ్మా నాన్నలకు చెప్పుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే, ఏంటమ్మా ఆ దివ్య ఇంత పని చేసిందా, తను గతం గుర్తులేదని నటిస్తూ ఇక తన గతం గుర్తున్నా కూడా ఇలా నటించి ఆదిత్య బాబును దక్కించుకోవడం కోసం ఇంత మోసం చేస్తుందా మనందరినీ, అసలు అది మనిషేనా, ఇలా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాము, ఆ విశ్వాసం లేకుండా ఈరోజు మనల్ని ఇంత మోసం చేసి ఆదిత్యను దక్కించుకుంటుందా అని ఇక పద్మమ్మ సింహాద్రి అయితే చాలా కోప్పడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే, లేమ్మా వాళ్ళిద్దరూ ఎప్పనుండో ప్రేమించుకున్నారు, ఎప్పటికైనా వాళ్ళు భార్యాభర్తలుగా ఉండాలన్నదే వాళ్ళ ఆశయం, అది నెరవేర్చుకున్నారు. మధ్యలో నేను జ్యోతమ్మను కాపాడడానికని వెళ్ళి ఇలా ఇక ఆదిత్య బాబును పెళ్లి చేసుకున్నాను అగ్రిమెంటు పెళ్లి వల్ల, అంతేకాని నేను ఆదిత్యకు భార్యగా ఎప్పుడు కూడా లేనమ్మా, ఆ ఇంట్లో ఆ ఇంటి కోడలుగా ఉన్నాను, కానీ ఇక ఆదిత్యకు భార్యగా నేను ఎప్పటికి కూడా ఉండనని నాకు తెలుసమ్మా అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే తన బాధను తన పుట్టింటి వాళ్లకు చెప్పుకుంటూ. అప్పుడే ఇక సింహాద్రి అయితే, నేను ముందుగానే చెప్తున్నాను కదమ్మా, ఇక ఆ పెద్దింటి వాళ్ళతో మనం పోవద్దని, అయినా కూడా వినకుండా జ్యోతమ్మను కాపాడడానికి జీవనకు బదులుగా నువ్వెళ్ళి ఈరోజు నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు. జీవన మాత్రం ఆ చైతన్యను పెళ్లి చేసుకొని బాగానే ఉంది, ఇక ఇప్పుడు నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకొని చివరికి మళ్ళీ నీ జీవితం ఇలా అయిపోయింది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు సింహాద్రి అయితే ఆనంది జీవితాన్ని చూసి. ఇక అప్పుడే ఇక ఆనంది అయితే, బాధపడకు నాన్న, ఇక మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి, ఇక నేను ఖచ్చితంగా మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్తాను, ఆదిత్యకు భార్యగా మొదటి భార్యగా నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే, ఏమోనమ్మా నాకైతే నీ పరిస్థితిని చూస్తే చాలా బాధేస్తుంది అని ఇక పద్మమ్మ అయితే ఇక ఇలా హగ్ చేసుకొని ఆనందిని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ వాళ్ళు కూడా వస్తారు. ఏంటమ్మా ఆనంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని ఇక అంటూ ఉండగా ఇక జరిగిన విషయం మొత్తం జ్యోతమ్మకు కూడా చెప్తూ ఉంటుంది కుట్టి అయితే. ఇక జ్యోతమ్మ కూడా కుట్టికి జరిగిన అన్యాయానికి ఇదంతా నా వల్లనే, ఈరోజు కుట్టి జీవితం ఇలా అయ్యిందంటే కేవలం అది నా వల్లనే, జీవన తప్పించుకొని ఆ రోజు ఇలా కుట్టి ఆదిత్యను పెళ్లి చేసుకోవడం వల్ల కుట్టి జీవితం ఈరోజు ఇలా అయ్యింది అని ఇక జ్యోతమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా, ఏమీ కాదు, అన్నీ తర్వాత సర్దుమతం అవుతాయి, తర్వాతకి మళ్ళీ నేను ఆదిత్య కోసం ఆ ఇంటికి వెళ్తాను, ఆదిత్య నా కోసం ఖచ్చితంగా వస్తాడు, ఇక నన్ను తీసుకెళ్తాడు, ఆ అలెక్యతో పాటు నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను అని ఇక వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. చూద్దాం మరి ఇక అలెక్య తన భార్యగా ఆనందిని తీసుకెళ్తాడా, లేకుంటే అలెక్యతోనే ఉంటాడా. ఇక సునంద తన పెద్ద కోడల్ని, ఆనంది అంటే చాలా ఇష్టం, ఇక తన పెద్ద కోడల్ని ఇక ఆనందిని తీసుకెళ్తుందా, అలెక్యని ఇంట్లో నుంచి పంపించేసి మళ్ళీ ఇక ఆనందినే ఇంట్లోకి తీసుకెళ్తుందా అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.